హలో అందరికీ ఈరోజు ఒక మంచి చెట్టు గురించి మీకు చెప్పడానికైతే వచ్చాను. తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి దీన్ని షెన్నంగాకు అంటారండి. ఇది మనకి హెల్త్కి ఎంతో మంచిది. ఆకలి లేని వాళ్ళకి, అన్నం సరిగా తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, ఆకలి లేని వాళ్ళకి ఇది పచ్చడి చేసి పెడితే మంచిగా ఆకలి పుడుతుంది, ఫుడ్ మంచిగా తింటారు. అండ్ అలాగే ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు ఎలాగో ఉంటుంది, తినాలనిపించట్లేదు అంటారు కదా, అలాంటి టైంలో కూడా ఈ ఆకులను తెంపి మంచిగా పచ్చడి చేసి, ఎండుమిర్చి వేసి పచ్చడి చేసి పెడితే దీంతో మంచిగా అన్నం తింటారు, వాళ్ళకి రుచి తగులుతుంది అనమాట. సో తినాలన్న ఆసక్తి కూడా వస్తుంది. జ్వరం వచ్చిన టైంలో ఇదైతే నోరుకి మంచి రుచిగా కొడుతుంది అనమాట. సో షెన్నంగాకు అన్నానని చెప్పేసి మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ కొంతమంది ఊర్లలో పెడుతూ ఉంటారు షెన్నంగాకు. అది వేరే, ఇది వేరే. సో దీని పువ్వు అయితే ఇలా ఉంటుంది, ఒక్కటే పువ్వు వచ్చింది, మనకు తంగేడు పువ్వు లాగా ఉంటుంది చూడడానికి. ఆల్రెడీ మీకు దీని గురించి తెలుసుంటే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్.